హిందువులమైతే ఆడ మగ పెద్ద చిన్న తేడా లేకుండా అందరూ ఏదో ఒక బొట్టు పాలభాగంలో ధరించి తీరాలి. ఇక సందేహం లేదు. నువ్వు హిందువు అయితే అంతే, బొట్టు పెట్టుకోవలసింది. పెట్టుకున్నప్పుడు ఊరికే అందం కోసం కాదు. తిలకం పెట్టుకున్నా, కుంకుమ బొట్టు పెట్టుకున్న అమ్మాయిలు అద్దంలో చూసుకునే పెట్టుకుంటారు కదా. ఆ పెట్టుకున్నప్పుడు ఏం గుర్తు చేయాలి? ఇక్కడి తిలకం రోజు పెట్టుకున్నాం, ఇప్పటికి 16 ఏళ్ల బట్టి పెట్టుకుంటున్నాం, 17 ఏళ్ల బట్టి పెట్టుకున్నాం. ఊరికే పెట్టుకోవడమేనా? ఏమన్నా చేశామా? ఎందుకంటే ఈ మధ్యలో ఉండే కుంకుమ బొట్టు దేనికి గుర్తండి? ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్ర గ్రంథి విభేదిని. ఇక్కడ ఆజ్ఞాచక్రం ఉంటుందమ్మా. సైన్స్ కూడా నిరూపించిన విషయం ఇది. ఈ భూమధ్యంలో ఆజ్ఞాచక్రం ఉంటుంది. ఆజ్ఞాచక్రం అంటే కమాండింగ్ సెంటర్. మొత్తం మెదడుకు సంబంధించినటువంటి నరాల యొక్క కుదురు అంటామే. మొక్కకి వాడతారు కుదురు అనే మాట. ఒక కుండ పెడితే దాని కింద చుట్ట కుదురు అంటారు. అది కుదురుగా ఉండడానికి పెట్టిన కుదురది. అందుకే ఎవరైనా సరిగ్గా కూర్చోపోతే కుదురుగా కూర్చో అంటారు. కుదురుగా అంటే కదలకుండా. ఈ కుదురు అనమాట. ఈ మొత్తం ఆజ్ఞా కేంద్రం అన్ని నరాలకి కుదురు. సుషుమ్నా నాడి సరిగ్గా మూలాధార చక్రం దగ్గర బయలుదేరింది, పైకి వెళ్ళి ముక్కు మధ్యలోంచి వెళ్ళి ఇక్కడ చేరుకుంటుంది, అక్కడ ఆగిపోతుంది. ఆ సుషుమ్నా నాడి అమ్మవారిని దర్శించడానికి ఒక ప్రధానమైన కేంద్రం. ఆ కేంద్రం ఎరుపు రంగులో ఉంటుంది. అందుకని మనం కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఇంత శాస్త్రీయ